ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ జైభీంలో నేను పిల్లి సుధాకర్ మాలమాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడును. ఈనాటి పాత్రికేయ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి యాదాద్రి జిల్లా అంటే భూదాన్ పోచంపల్లి దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఎజెండా తోటి ఈరోజు ఇక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా 2 నెలల క్రితం అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి కూకట్పల్లి అంబేద్కర్ మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళినటువంటి దళిత విద్యార్థి, ఆ కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి దళిత విద్యార్థి బొడ్డు శ్యామ్ చరణ్ ఆ కళాశాల బస్సులోనే రోజువారీగా పోయి వచ్చే క్రమంలో ఉదయం బస్సులో వెళ్ళిన వ్యక్తి, కళాశాల బస్సులో వెళ్ళిన వ్యక్తి సాయంత్రం అయ్యేసరికి అంబులెన్స్ లో విగత జీవి ఇంటికి రావడం జరిగింది. ఎంత దురదృష్టకర సంఘటన అంటే 2 నెలలుగా ఈ కుటుంబం మొత్తం, ఇతను తండ్రి తల్లి వాళ్ళ 2 ఆడపిల్లలు, ఆ కుటుంబం మొత్తం విలువలాడుతూ కళాశాల యాజమాన్యం చుట్టూ పోలీసుల చుట్టూ తిన్నా కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఇప్పటివరకు సరైన కారణం చెప్పట్లేరు. ఇదేదని ప్రశ్నిస్తే రివర్స్ గా ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఊళ్ళో అవసరమైతే మందులు ఆ గుంటల పడాలని చెప్పి చనిపోయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక దళిత విద్యార్థి చనిపోతే కనీసం గౌరవించకపోగా అవమానించిన తీరు ఏదైతే ఆ యాజమాన్యం ఏదైతే ఉందో నిజం కూడా సిగ్గుచెట్టు. మానవాళుగా మమ్మల్ని ఆశ్రయిస్తే మేము ఒకటే అనుకున్నాం, న్యాయం పాత్రికేయ మిత్రులు కానీ సహకారం వారి సహకారంతో న్యాయం జరుగుతున్న ఆ నమ్మకంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ వీళ్ళు, కళాశాల చుట్టూ వీళ్ళు, కొందరు ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళిళ్ళు, ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వాస్తవానికి కళాశాలలో జాయిన్ చేసుకున్నప్పుడు కట్టుకట్టి మన భద్రత ఉంటుంది, కంపౌండ్ వాల్ ఉంటుంది, వచ్చే పిల్లలు పోయే పిల్లల మీద రికార్డు మొత్తం కూడా నమోదై ఉంటుంది. ఎవరిని కూడా అవుటర్స్ రానియరు, ఎవరు వచ్చినప్పుడు విత్ పర్మిషన్ తో రావడం జరుగుతుంది. బయట సెక్యూరిటీ ఉంటుంది, బయట గేట్ ఉంటుంది, ఇన్ని రకాల మొత్తం భద్రతా చర్యలు మొత్తం ఉంటాయి. కానీ విచ్చలవిడిగా విద్యార్థులు రావడం పోవడం, అక్కడ కళాశాలలో కనీసం క్యాంటీన్ కూడా లేకపోవడం, చుట్టూ కాంపౌండ్ వాల్ అది మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో కనీసం భద్రత ఇచ్చే కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా లేదు. సరిపోని కనీసం సీసీ కెమెరాలు ఉంటాయంటే అవి లేవు. అవి లేకపోగా మళ్ళా ఇప్పుడు 6వ అంతస్తు పడుతున్నారు, పైన కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది, కింద క్లాసులు నడుస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ కూడా భద్రతకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా తగు చర్యలు తీసుకున్నట్టుగా మాకు ఎక్కడ కూడా కనబడలేదు. ఈ ప్రశ్నలో మా సోదరుడు అంటే తన తండ్రి చనిపోయిన విద్యార్థుల తండ్రి పోయి అడిగితే కళాశాల నుంచి బయటకు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి.